హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. టుడే వీడియో వచ్చేసి 2వ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం పూజ నేనైతే ఏ విధంగా చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అంటే గురువారం రోజు కావాల్సిన సరుకులు మొత్తం తెచ్చుకున్నాను. బయట వర్షము ఆగకుండా పడడం వల్ల అస్సలు ఇంట్లో పని చేయడానికి కుదరనే లేదు. ఇంకా మార్నింగే లేచి అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఇంకా పూజ కూడా కొంచెం లేట్ అయింది అనమాట. ఇంకా మార్నింగ్ అప్పటికి 3కి లేచాను. 3కి లేచి అన్ని పనులు చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది. అంటే బాల్కనీ మొత్తం తుడిచేయాలి, మెట్లు మొత్తం తుడవాలి, సో ఇంట్లో పని మొత్తం చేసుకోవాలి. ఇంకా తల స్నానం చేసి అమ్మవారికి నైవేద్యాలు ఇంకా ప్రిపేర్ చేయాలి. అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు అయితే చేశాను. పులిహోర, గుగ్గుళ్ళు, వడలు, పూర్ణాలు, కేసరి అయితే చేసి ఇలా అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను. నేను ప్రతిసారి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు ఇలా ముగ్గురు కలిసిన ఫోటో అయితే తీసుకొని దేవుడి గదిలో ఇలా పీట అయితే పెట్టేసి దానిపైన పసుపు రాసి చిన్న సైజు ముగ్గు అయితే వేసుకొని పైన ఒక పేపర్ పెట్టేసి మనం తీసుకున్న ఫోటో అయితే పెట్టి ఇంకా ఇలా పూలతో అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత ముందుకి ఇలా కలసం అయితే పెట్టేశాను. ఒక ప్లేట్లో కొన్ని బియ్యము, పైన చెమ్మ అయితే పెట్టేసి ఆ చెమ్ములో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పైన కొబ్బరికాయ అయితే పెట్టేసి తీసుకొచ్చిన జాకెట్ ముక్కని కొబ్బరికాయ పైన పెట్టేసి కలసంలా రెడీ చేసుకున్నాను. కలసానికి నా దగ్గర ఉన్న కొన్ని నగలను పెట్టి అలంకరించేసి పూలతో అలంకరించాను. చుట్టూరు కొన్ని పండ్లు కూడా పెట్టేశాను. అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, తాంబూలం అయితే పెట్టాను. ఇలా అన్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి అమ్మవారి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో లేయకూడదు కదా, అందుకని ముందే అన్ని రెడీ చేసి పెట్టాను అనమాట. ముందుగా తమలపాకులో గౌరమ్మ తల్లిని చేసి ఇలా కలసం ముందైతే పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. అమ్మవారి దగ్గర ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు అయితే వెలిగించుకోవచ్చు, మన ఓపిక. నేనైతే మొబైల్లో లలితా సహస్రనామాలు అయితే పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళు లలితా సహస్రనామాలు చెప్తూ ఉంటే నేను కూడా అదే విధంగా పలుకుతూ పూజ అయితే స్టార్ట్ చేసి ఇంకా అక్షంతలు వేస్తూ ఉన్నాను.
మా ఇంటికి వచ్చే మహాలక్ష్ముల కోసమని ఇలా తాంబూలం అయితే రెడీ చేసి పెట్టాను. పూలు, పండ్లు, అక్షంతలు అయితే రెడీ చేశాను. పసుబొట్టుకి పిలుద్దామని అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. దేవి, సుప్రీత, ఇక్కడ పెట్టుకో. బాబా సర్వదా, బాబా అమ్మవారి దండం పెట్టుకునేసి లే. ఇంకో అక్షంతలు ఇవ్వ, ఇంకో చేతిలో పట్టుకో. చేతిలో పట్టుకో అమ్మవారికి. అమ్మవారి ఒకసారి మొత్తమే దండం పెట్టుకో. పద్మశ్రీ తస్మై శ్రీ వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్రాక్షి. కొంచెం ముందురా. నిత్య పద్మలం దేవి చాలే చాలు. ఇటు కూర్చో కూర్చో. ఈ కాలంలో మా టూర్లో ఉన్నాయి. కిందకి పోయినా ఇప్పుడే కింద దిగింది నేను. అయిపోయిందా? ఇంకా అయిపోయింది. అష్టలక్ష్మి స్తోత్రం చదవా? స్తోత్రం చదవాలా? మరి చదవా? అలా కాదు, ఇలా అలా పెడితే నేను పెట్టాను. మంజుల భాషిని వేదలుతి పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతి. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ. అలికల కల్మష నాశని కామిని వైదకరూపిణి వేదయని. శిరముద్గమ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతి. మంగళదాయిని అంబుజవాసిని దేవగణశ్రిత పాదయతి. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రలయి. సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతి. భవభయహారిణి పావ విమోచని సాధుజనశ్రిత పాదయుతి. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదపాలయ. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రయమే. రద గజ దురగ పాదతి సమవృత పరిజన మండిత లోకనుతే. హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతి. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదపాలయ. జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదపాలయ. అయి గజవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయీ. గుణ గుణ వారిని లోకహితైషిని సర్వస
మనుజ సుర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మీ పాలయ జయ వాయనం పుచ్చుకుంటుందమ్మా వాయనం అయిపోయా పురందర విఠలుని పట్ట పురాణి సౌభాగ్యం పులవందరు తల్లి పట్ట పురాణి ప్రతినిత్యం పూజనంద. మా ఇంటికి పసుబొట్టు తీసుకోవడానికి వచ్చిన మహాలక్ష్ములు వీళ్ళే. నేనైతే సింపుల్గా చేసుకున్నాను, ఎక్కువ హడావిడి ఏం లేకుండా. అత్తయ్య వాళ్ళు కొంచెం గ్రాండ్గా చేసుకున్నారు కానీ నేనైతే సింపుల్గా చేసుకున్నాను, ఎప్పుడు చేసుకున్నట్టు చేసుకున్నాను అనమాట. వదినే బొమ్మంది అటు పోంది. చిన్న కోడలికి బాగా పెట్టు. కొట్టు పెట్టిందా? చిన్నే బాగా తెస్తాడు తీయటలా చిన్న. మేమే ఎన్నిసార్లు చెప్తున్నాము బాగా అలవాటైంది. ఈవినింగ్ టైంలో ఆంటీ పసుపు తీసుకుందామని ఇంటికి వచ్చింది. సో అప్పుడైతే కరెంటు పోయింది. ఇంకా బయట తలుపులన్నీ తీసి ఇలా పసుపు అయితే రాస్తున్నాను. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఈ మధ్య 3 రోజుల నుంచి తెగ పడుతుంది వర్షం అసలుకి. నమ్మ వాడిన